సిల్వా శక్తి చూసి ఆశ్చర్యపోతాడు. లారెన్ను ఎలా కాపాడాలో ఆలోచిస్తాడు. సిల్వా వారికి ఒక ఛాన్స్ ఇస్తానని, తన మ్యాజిక్ నుంచి 5 హిట్స్ తట్టుకుంటే అమ్మాయిని వదిలేస్తానని, ఒక సిల్వర్ కాయిన్ కూడా బెట్ చేస్తానని చెప్తాడు. డాట్ 5 హిట్స్ మాత్రమే కాబట్టి అంగీకరిస్తాడు. కానీ సిల్వా మాష్ కూడా 5 హిట్స్ తట్టుకోవాలని చెప్తాడు. డాట్ మాష్కు దీనితో సంబంధం లేదని చెప్పగా సిల్వా పట్టించుకోడు. డాట్ తానే మాష్ 5 హిట్స్ కూడా తీసుకుంటానని చెప్తాడు. డాట్ మొదటి హిట్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. సిల్వా ఐరన్ ఫిస్ట్ వాడతాడు. ఆ దెబ్బ శక్తి వల్ల డాట్ నోటి నుంచి రక్తం కారుతుంది. కానీ లేచి నిలబడతాడు. ఇంకా హిట్స్ తీసుకుంటాడు. 9 హిట్స్ తర్వాత కూడా లేచి నిలబడతాడు. లారెన్ ఏడుపు గుర్తు చేసుకొని తాను ఇడియట్ అని, అమ్మాయి ఏడుపు చూసి నిర్లక్ష్యం చేయలేనని చెప్తాడు. సిల్వా 9 హిట్స్ తట్టుకున్నందుకు ఇంప్రెస్ అయ్యి ఇంకా శక్తివంతమైన 10వ హిట్ సిద్ధం చేస్తాడు. కానీ ఆ హిట్ కూడా తట్టుకొని లేస్తాడు. సిల్వా వద్దకు వెళ్లి వాగ్దానం నిలబెట్టుకోమని చెప్పబోతూ కొలాప్స్ అవుతాడు. డాట్ మాష్తో లారెన్ను తీసుకొని పారిపోమని చెప్తాడు. సిల్వా నవ్వుతూ ఇడియట్ అని మళ్లీ కొడతాడు. లారెన్ కూడా సిల్వా వైపు చేరి డాట్ ఇడియట్ అని, స్టఫీ గైస్ను ద్వేషిస్తానని చెప్తుంది. వారిద్దరూ నవ్వుతుండగా మాష్ క్రీమ్ పఫ్ విసిరి సిల్వా నోట్లోకి నొక్కేసి మూసివేస్తాడు. వారు చాలా దాటవేశారని సిల్వా స్కంబ్యాగ్ అని చెప్పి ఇప్పుడు తన టర్న్ అని 10 హిట్స్ ఛాలెంజ్ తీసుకుంటానని చెప్తాడు. మరోవైపు స్కార్పియన్ను ఓడించిన తర్వాత లాన్స్ మాష్ బాగుంటాడా అని ఆందోళన పడతాడు. ఫిన్ లెమన్ బాగుంటాడని చెప్పగా లాన్స్ వివిధ రకాల మ్యాజిక్ ఉన్నాయని చెప్తాడు. మాష్ ఇప్పటి వరకు వైట్ మేజెస్, స్కాలర్షిప్, సపోర్ట్ మ్యాజిక్లో ఎక్స్పర్ట్స్ను ఎదుర్కొన్నాడు. కానీ రెడ్ మేజెస్ కాంబాట్లో ఎక్స్పర్ట్స్ ఫస్ట్ ఇయర్ తర్వాత వారు చాలా టఫ్, కొందరు డబుల్ లైనర్స్ కూడా ఉంటారని చెప్తాడు. సిల్వా హిపాక్రిట్స్ను ద్వేషిస్తానని, బయట గట్టిగా కనిపించి లోపల బలహీనంగా ఉండే వాళ్లను చీకటి చేయాలనిపిస్తుందని చెప్తాడు. డాట్ను ఎత్తుకుని నేలకు కొట్టబోతాడు. డాట్ ముందు అతని బట్టలు పాడు చేశాడు కాబట్టి. కానీ మాష్ పంచ్ చేయడానికి రష్ చేయగా సిల్వా డాట్ను వదిలి ఐరన్ వాల్ పెట్టి మాష్ను ఆపేస్తాడు. మాష్ తనను ఓడించగలడని అనుకుంటున్నావా అని తాను ఫస్ట్ ఇయర్లోనే 2 గోల్డ్ కాయిన్స్ గెలిచానని చెప్తాడు. ఐరన్ ఫిస్ట్ మ్యాజిక్తో మాష్ పై అటాక్ చేస్తాడు. కొన్ని హిట్స్ తర్వాత మాష్ అతని మ్యాజిక్ ఆపి ట్రైసెప్స్ మ్యాజిక్ బాలిస్టా నక్కిల్ ఉపయోగించడానికి సిద్ధమవుతాడు. సిల్వా అలాంటి మ్యాజిక్ ఎప్పుడూ వినలేదని చెప్పి అటాక్ కొనసాగిస్తాడు. కానీ మాష్ ఐరన్ పిల్లర్లను డాడ్ చేసి లేదా పగులగొట్టి సిల్వా దగ్గరకు చేరి పనిచేస్తాడు. సిల్వా కోపం వచ్చి మళ్లీ అటాక్ చేస్తాడు. కానీ మాష్ అతని ఐరన్ మ్యాజిక్ అటాక్ను చీల్చుకొని గట్స్లో పనిచేస్తాడు. సిల్వా మోకలపై పడి నిలబడలేనని, గెలవలేనని షాక్ అవుతాడు. ఇక హిట్స్ తట్టుకోలేడని చెప్తాడు. మాష్ వెనక్కి వెళ్లి కూర్చొని ఇది సిల్వా తట్టుకోవాల్సిన 10 హిట్స్లో 2 మాత్రమే అని చెప్తాడు. మాష్ లేచి సిల్వా దగ్గరకు వెళ్లి 3వ హిట్ తీసుకోవడానికి సిద్ధమా అని అడుగుతాడు. సిల్వా మరో హిట్ తట్టుకుంటే చనిపోతానని ఆలోచిస్తాడు. అప్పుడు ఒక స్కార్పియన్ కనిపిస్తుంది. దానిమీద స్టార్ షేప్ స్టోన్ ఉంది. అది సిల్వర్ కంటే ఎక్కువ వాల్యూ. మాష్ దానితో ఫైట్ చేస్తుండగా తప్పించుకోవచ్చని ఆశిస్తాడు. స్కార్పియన్ మాష్ పై అటాక్ చేయగా మాష్ దాన్ని దూరంగా కొట్టేసి ప్రస్తుతం బిజీ అని చెప్తాడు. సిల్వా పాలిపోతాడు. మాష్ ఇక ఇది ముగించేద్దామని సిల్వాపై బాధపడుతున్నానని చెప్తాడు. ఆపై లారెన్ వైపు తిరిగి చూస్తాడు. లారెన్ సిల్వా ఓడిపోతాడని ఆశించలేదు. ఏం చేయాలో తోసక ఏడుస్తూ సిల్వా బలవంతం చేశాడని చెప్తుంది. మాష్ వెనుక నుంచి ఆమెను హగ్ చేసి అంతా బాగుంటుందని చెప్పగా ఆమె తన చామ్స్ పనిచేశాయని అనుకుంటుంది. కానీ మాష్ సుప్లెక్స్ వేసి ఆమెను నేలకు కొట్టి అందరినీ సమానంగా ట్రీట్ చేస్తానని చెప్తాడు. మాష్ తర్వాత లాన్స్ మరియు ఇతరులతో కలుస్తాడు. వారు మాష్ సిల్వాను ఓడించి 2 సిల్వర్ కాయిన్స్ వాల్యూ ఉన్న స్టార్ షేప్ స్కార్పియన్ను కూడా ఓడించాడని ఇంప్రెస్ అవుతారు. డాట్ బీటప్ పై ఉండటం చూసి లెమన్ బాగున్నావా అని అడగగా డాట్ సూపర్ ఎక్సైట్ అవుతాడు. డాట్ మాష్ను ఇన్వాల్వ్ చేసినందుకు క్షమాపణ చెప్పి థాంక్స్ చెప్తాడు. మాష్ ఇది డాట్కు సాధారణం కాదని చెప్పగా డాట్ ఇంకా ఎంబరాస్ అయి కోపం వస్తుంది. లాన్స్ మాష్ లాంగ్ డార్మ్ టార్గెట్ అయ్యాడని చెప్తాడు. వారు కాయిన్స్ హంట్ చేస్తున్నారని, అందుకే సిల్వా అటాక్ చేశాడని. లాంగ్ డార్మ్ అప్పర్ క్రస్ట్ మరియు వారి క్రోనీస్తో నిండి ఉంది. వారు బర్త్రైట్ను ఎక్కువగా విలువైనదిగా చూసే మోరలిస్టులు. అడ్లర్ లాంటి నోబడీస్ బ్యూరో ఆఫ్ మ్యాజిక్లోకి రాకుండా ఏమైనా చేస్తారు. లాన్స్ కాయిన్స్ కోసం యుద్ధం మొదలవుతుందని ఊహిస్తాడు.
మాగియా లూపస్ అనే లాంగ్ డార్మ్ ఎలైట్స్తో మాష్ 5 సిల్వర్ కాయిన్స్ సేకరించాడు. కాబట్టి అవి ఒక గోల్డ్ కాయిన్ అవుతాయి. మాష్ డామ్స్ గురించి తెలియదని చెప్పగా ఫిన్ స్కూల్లోకి వచ్చినప్పుడు సార్ట్ చేశారని గుర్తు చేస్తాడు. మాష్ స్కెలటన్ యూనికార్న్ను తాకాల్సి వచ్చిన సమయం గుర్తు చేసుకుంటాడు. అది వారి ఆలోచనలు చదివి డార్మ్ అప్పగిస్తుంది. చాలామంది అప్పగించాక యూనికార్న్ తన స్కిల్స్ మీద గర్వంగా నూర్ల సంవత్సరాలుగా ఎవరిని తప్పుగా జడ్జి చేయలేదని చెప్తుంది. మాష్ టర్న్ వచ్చేసరికి యూనికార్న్ షాక్ అవుతుంది. ఎందుకంటే మాష్ మనసులో కేవలం క్రీమ్ పఫ్స్ గురించే ఆలోచనలు. ఏం చేయాలో ఆలోచించి పొడవైన లాజిక్తో మాష్ను అడ్లర్కు అప్పగిస్తుంది. లాన్స్ మాగియా లూపస్ 7 మంది సభ్యులతో ఉందని, సిల్వా వారి లాకీ అయి ఉంటాడని చెప్తాడు. మాష్ దగ్గర గోల్డ్ కాయిన్ ఉంది కాబట్టి లాంగ్ నుంచి దూరంగా ఉండి తన డార్మేట్స్తోనే ఉండమని సలహా ఇస్తాడు. మరుసటి రోజు మాష్ క్లాస్కు వెళ్తాడు. క్లాస్ వెతుకుతూ ఒక తలుపు ఎదురైలాగాలా నెట్టాలా అని ఆలోచిస్తాడు. ఇక్కడ సిల్వా ఏబెల్కు క్షమాపణ చెప్తున్నాడు. విర్త్ ఏబెల్ అతనికి ఛాన్స్ ఇచ్చాడని, కానీ అడ్లర్ ఒక కాయిన్ తీసుకెళ్లాడని చెప్తాడు. సిల్వా మరో ఛాన్స్ కోరగా ఏబెల్ విర్త్ తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్తాడు. ఛాన్స్ ఇచ్చానని అంటే అతని నుంచి ఏదైనా ఆశించానని అర్థం. ఏబెల్ ప్రపంచాన్ని నియంత్రించేవారు. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్, అపారమైన టాలెంట్, నోబుల్ బ్లడ్ లైన్ ఉన్న ఎంపికైన వ్యక్తులే అని చెప్తాడు. అపవిత్రాలు లేని ప్రపంచం సృష్టించడానికి కాయిన్స్ సేకరిస్తున్నామని, కానీ సిల్వా వారి లక్ష్యాకగా కూడా సాక్రిఫైషియల్ అవ్వలేకపోయాడని, అతని జీవితం విలువలేనిదని చెప్తాడు. కానీ ఇక ఆందోళన పడవద్దని చెప్పి సిల్వాను డాల్గా మార్చేస్తాడు. మాష్ తలుపు పట్టుకొని లోపలికి వస్తూ లాగాలా నెట్టాలా అని గందరగోళం అయ్యానని చెప్తాడు. ఏబెల్ను చూసి నువ్వు డాల్తో మాట్లాడుతున్నావని తెలుసా అని అడుగుతాడు.